చాలామంది అంటూ ఉంటారు, ఎప్పుడూ డబ్బులే శాశ్వతం కాదు, ఎప్పుడు మనం డబ్బు మాయలోనే ఉండకూడదు, మనుషులు కూడా కావాలి, మనుషులే శాశ్వతం ఎప్పటికైనా కానీ అని. ఇవన్నీ కూడా ఒకప్పుడు రోజులండి. ఇప్పుడు రోజుల్లో డబ్బులే శాశ్వతం, డబ్బులే కావాలి. మనం తృప్తిగా తినాలి అన్న, అడుగు తీసి అడుగు వేయాలన్న, నలుగురు మనతో ఉండాలన్న, బంధువులందరూ మనతో కలిసి ఉండాలన్న, బంధాలలో ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలి అన్నా సరే ఖచ్చితంగా డబ్బులే ఉండాలి. అంతకుముందు రోజులంటే బంధాలు బాగుండేవి, డబ్బుల గురించి గొడవలే ఉండేవి కాదు. ఎందుకంటే అప్పుడు సంపాదన తక్కువైనా సరే ఖర్చులు కూడా తక్కువగానే ఉండేవి. అప్పట్లో ఏంటంటే ఇద్దరు వర్క్ చేస్తే ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఒక కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు ఉద్యోగం చేయాల్సిందే. అట్లా ఉంటేనే ఇల్లు గడుస్తుంది. ఇప్పుడున్న రోజుల్లో అప్పటి రోజులు అసలు ఇప్పటి రోజులు కంపారిజనే లేదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం మారిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పటి రోజులే బాగుండాయి అని చెప్పి అందరూ ఊరికనే అన్నారు. నిజంగా అప్పటి రోజులే చాలా బాగుండాయి. అప్పట్లో రూపాయి ఇస్తే దానికి చాలా విలువ ఉండేది. ఇప్పట్లో రూపాయికి విలువే లేదు అసలు. బయట అడుక్కునే వాళ్ళకి రూపాయి ఇచ్చినా కూడా రూపాయే ఇచ్చామన్నట్టు కింద నుంచి పై వరకు చూస్తున్నారు మా మొహాలు. అలా మారిపోయింది ప్రపంచం. మా నాన్న ఒక్క రూపాయి ఇస్తే ఆ రూపాయి నేను చాలా రోజులు దాచుకుని ఎప్పటికో వాడేదాన్ని. అదే ఒక రూ. 10 కాగితమో, రూ. 5 కాగితమో ఇస్తే అమ్మో నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్పి ఆ డబ్బులు స్కూల్ బ్యాగ్లో పెట్టుకొని, ఆ స్కూల్ బ్యాగ్ ఎవరికి కనిపించకుండా ఎక్కడో దాచేసేదాన్ని. అంత బాగుండేవి ఆ రోజులు. ఇప్పటి రోజుల్లో అయితే చేతి నిండా డబ్బులు ఉంటున్నాయి కానీ అమ్మో ఎవరికి కట్టాలో, ఈరోజు ఎవరికి కట్టాలో, రేపు ఎవరికి కట్టాలో అని చెప్పి లెక్కలు వేసుకోవడమే సరిపోతుంది.